ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విద్యార్థులందరికీ శుభాభినందనలు. చాలా సంతోషం. సమాధానాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ రోజు రోజుకు దినదిన ప్రవర్ధమానంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది రాసులు మరియు తత్వములు. అంటే రాసులకి ఏ ఏ తత్వములు ఉంటాయి అని. ఇంతకుముందు రాశిజం గురించి చెప్పుకునేటప్పుడు మనం చాలా విషయాల్ని చర్చ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి బోర్డు చూడండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి ద్వాదశ రాశులు అని మనకి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అమరిక కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏంటది అంటే చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి అని కదా. చరరాశుల కింద తీసుకున్నట్లయితే మేషం, కర్కాటకం, తుల, తర్వాత మకరం. ఇవి చరరాశులు అని చెప్పుకున్నాం. అలాగే స్థిర రాశులు అన్నప్పుడు శుభం, ధనస్సు, తర్వాత వృశ్చికం, కుంభం. ఇవి స్థిర రాశులు అని చెప్పుకున్నాం. అలాగే ఇంకా ద్విస్వభావ రాశులు అన్నప్పుడు ఈ 4 కార్నర్లో ఉన్నటువంటి ఏవేవి మిథునం, కన్య, ధనస్సు, మీనం. ఇవి ద్విస్వభావ రాశులు అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి తత్వాలు ఏంటి అంటే ఏ ఏ రాశులు ఏ లక్షణాలను కలిగి ఉంటారు అని. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయడం జరిగింది. మేషం అనేసరికి అగ్ని, వృషభం అనేసరికి భూతత్వము, మిథునం అనేసరికి వాయుతత్వము, కర్కాటకం అనేసరికి జలతత్వము. ఇలాగా 4 రాశులు కలిపి ఒక్కొక్క సమూహంగా ఒక్కొక్క సెట్గా పెట్టుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది అగ్ని, భూమి, వాయు, జల. మళ్ళీ సింహం వచ్చేసరికి అగ్ని నుంచి ప్రారంభం అవుతుంది. అగ్ని, భూమి, వాయు, జల. అలాగే ధనస్సు దగ్గరికి వచ్చేసరికి అగ్ని, భూమి, వాయు, జల. ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ యొక్క రాశిజంలో చెప్పుకునేటప్పుడు ధర్మార్థ కామ మోక్షంలోనే చెప్పుకున్నాం. ధర్మం అంటే నిప్పు, ధర్మం అంటే సత్యం, సత్యం అంటే అగ్ని, అంతే కదా. నిప్పు నిజాన్ని ఎప్పుడు కూడా దేంతో పోలుస్తుంటారు? నిప్పు లాంటి నిజమని చెప్తూ ఉంటారు. అది సత్యం అనేది దేనికి ప్రతీక అంటే ధర్మానికి ప్రతీక సత్యం, అంతే కదా. సత్యం అన్నా ధర్మం అన్నా రెండు ఒకటే. ఇక్కడ గమనించి చూస్తే మీరు పూర్తిగా ధర్మ త్రికోణాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడా అగ్ని సంబంధమైనటువంటి రాశులు. ఈరోసారి గమనించి చూడండి. ఇవి ధర్మ త్రికోణాలు కదా. ఏవేవి? మేషం, సింహం, ధనస్సు. వీటిని ధర్మ త్రికోణాలు, అందుకోసమే పైన ధ అని వేయడం జరిగింది. ఇది ధర్మ త్రికోణాలు. ఈ ధర్మ త్రికోణాలన్నీ మీరు గమనిస్తే అగ్ని సంబంధమైనటువంటి రాశులుగా ఉన్నాయి కదా. అగ్ని సంబంధమైన రాశులు అంటే వీళ్ళు ఎక్కువగా ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి రాశులు అని. ఇక్కడ మళ్ళీ వీటిలో చరస్థిర ద్విస్వభావ కూడా ఉన్నాయి. స్థిరంగా ఉన్నటువంటి ధర్మం కలిగినటువంటి రాశి ఏది అంటే మనము సింహం. అది ఎందుకు? ఇది స్థిర రాశి, అగ్ని సంబంధమైన రాశి, అదేవిధంగా ధర్మానికి ప్రతీక అయినటువంటి రాశి. అందుకోసమే రాజు అంటే సింహం అని చెప్పుకున్నాం. కారణం ఏంటంటే స్థిరమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి రాశి అని చెప్పుకుంటాం. ఇదంతా కూడా బేసికే, ప్రాథమికంగా చెప్పుకుంటున్నటువంటి విషయాలే. ఇంకా వాళ్ళు నిజంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ ధర్మంగానే ఉంటారా అంటే మళ్ళీ అది ప్రశ్నార్థకం. మళ్ళీ ఇంకా ఇండెప్త్ గా మనం వెళ్లాల్సినటువంటి, ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి విషయం ఉంటుంది. ఇప్పుడు బేసిక్ గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బేసిక్ గా తీసుకున్నప్పుడు ధర్మ త్రికోణాలలో స్థిరమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతీక కలిగినటువంటి రాశి ఏది అంటే మనం వెంటనే చెప్పాల్సింది ఏది అంటే సింహం. ఇది అగ్ని సంబంధమైనటువంటి రాశి, స్థిరమైనటువంటి రాశి, ధర్మానికి ప్రతీక అయినటువంటి రాశి. అలాగే చరస్వభావాన్ని కలిగి ధర్మబద్ధంగా ఉన్నటువంటి అగ్ని సంబంధమైన రాశి అంటే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం మేషం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఇది చరరాశి, ధర్మ త్రికోణాలలో మొదటిది, దాంతోపాటుగా అగ్ని సంబంధమైన రాశి. ఇక్కడ ఈ రెండింటి యొక్క లక్షణాలు రెండు వేరే వేరే, రెండు ధర్మమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజన్నం, ఇక్కడికి వచ్చి సైనికుడు అంటున్నాం. ఎందుకు? ఇతనికి కంట్రోల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అదే సింహానికి ఉన్నటువంటి కంట్రోల్ ఈ యొక్క మేషానికి ఉండదు. అందుకోసమే మేషం అనేసరికి ఏం చెప్పాం మనం?
ధైర్యం అన్నప్పటికీ, పురుష సంబంధమైన రాశి అన్నప్పటికీ, ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం, సైన్యాధిపతి అని చెప్పుకున్నాం. అంతే తప్పితే రాజు అని చెప్పలేదు. కారణం ఏంటి? స్థిరంగా ఉండేటటువంటి స్వభావం అక్కడ ఆయనకి లేదు. స్థిరతత్వం ఎవరికి ఉంది ఇక్కడ? రవికి ఉంది. అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ధర్మ త్రికోణాల్లో స్థిరమైనటువంటి ధర్మం కలిగినటువంటి సింహాన్ని మనం రాజు అంటున్నాం. ఈ విషయాన్ని బాగా పట్టుకోవాలి. ఇక్కడ చాలా విషయాలను కలిపి చెప్పుకుంటాం. అలాగే దుస్వభావం కలిగినటువంటి ధర్మ త్రికోణమైనటువంటి రాశి ఏది అంటే వెంటనే చెప్పాల్సింది ఏది అంటే ధనస్సు. అంటే ఈయనకి ఇంకా బాగా తెలుసు ఎక్కడ స్థిరంగా ఉండాలి, ఎప్పుడు చరస్వభావాన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనే విషయం బాగా తెలిసినటువంటి రాశి ఏది అంటే ధనస్సు. అందుకోసమే దీన్ని రాజగురు అని చెప్పుకున్నాం. అగ్ని సంబంధమైన రాశి, అదేవిధంగా ధర్మానికి కట్టుబడే రాశి, దుస్వభావ లక్షణం కలిగినటువంటి రాశి. ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎప్పుడు లూజ్గా ఉండాలి, ఎప్పుడు మనం అందరికీ అందుబాటులో ఉండాలి, ఎప్పుడు గాంభీర్యాన్ని ప్రదర్శించాలి, ఎప్పుడు చనువుగా ఉండాలి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే విషయం తెలిసినటువంటి రాశి ఏది అంటే ధనస్సు. అందుకోసం ఇక్కడ రాజగురువు అని చెప్తాం. ఇప్పుడు ధర్మ త్రికోణాల్లో ఏది ఎక్కువగా చెప్పేటటువంటి రాశి అంటే ఎక్కువగా మనం ధర్మం అంటేనే 9వ రాశి అని చూస్తాం. అంటే నాటల్ చార్ట్ అంటారు. సహజ రాశి చక్రంలో 9వ ఇంటిని ధర్మానికి ప్రతీక అని చెప్తూ ఉంటాం. అలాగా 9వది ఏది అంటే ధనస్సు. కాబట్టి ఇది రాజగురువు స్థానాన్ని అలంకరించడం జరిగింది. అలాగే ఇప్పుడు భూతత్వ రాశులు ఏవి అంటే కొద్దిగా ఓర్పు కలిగినటువంటి రాశులు ఏవి అన్నప్పుడు ఆ భూ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రాశుల్ని ఇక్కడ చెప్పుకుంటాం. ఏవి? ఎదిగోండి, వృషభం, అలాగే కన్య, అలాగే మకరం. ఇక్కడ స్థిరమైనటువంటి భూమి ఏది అంటే వృషభం. అందుకోసమే వృషభము, కన్య, మకరం ఈ మూడిట్లో ఓపిక ఇంకా ఎక్కువగా ఎవరికి ఉంటుంది, ఎవరికి కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటే మనం ముగ్గురిని కంపేర్ చేసి చెప్పాల్సింది ఎవరిని? వెంటనే వృషభాన్ని. కారణం ఏంటి? ఇది స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటిది, భూ సంబంధమైనటువంటి రాశి, అదేవిధంగా అర్థం ప్రతీకగా ఉన్నటువంటి రాశి. ధర్మార్థ కామ మోక్షంలో అర్థ త్రికోణాల్లో మొదటిది ఏది అంటే మనం చెప్పేది వృషభమే కదా. ఆ వృషభం అనేది భూ సంబంధమైనటువంటి తత్వం కలిగినది. ఇక్కడ స్థిరమైనటువంటి భూమి వృషభం అయితే కదిలే భూమి ఇది అంటే చరమైన స్వభావం కలిగినటువంటి భూతత్వ రాశి ఏది అంటే వెంటనే చెప్పాల్సింది ఏది అంటే మనం మకరం. ఎందుకు? ఇది చరరాశి, భూ సంబంధమైన రాశి, అర్థ పురుషార్థానికి సూచన చేసేటటువంటి రాశి. ఇక్కడ దుస్వభావం కలిగినటువంటి భూతత్వ రాశి ఏది అంటే వెంటనే చెప్పాల్సింది ఏది అంటే కన్య. ఎందుకు? ఇది డ్యూయల్ సైన్ అంటే రెండు స్వభావాలు స్థిర రెండింటినీ కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి రాశిది. ఇది భూ సంబంధమైనటువంటి రాశి, అర్థ త్రికోణాల్లో ఒకటి. అలాగే భూమి తర్వాత మనకి వాయు సంబంధమైన రాశులు ఏది అంటే వెంటనే చెప్పాల్సింది ఏది అంటే మిథునం, తర్వాత తుల, తర్వాత కుంభం. ఈ మూడు కూడా వాయు సంబంధమైనటువంటి రాశులు. వాయు త్రికోణాలు అనొచ్చు, వీటిని కామ త్రికోణాలని కూడా అనొచ్చు. ఈ కామ త్రికోణాల్లో లేదా వాయు సంబంధమైనటువంటి రాశుల్లో చరంగా ఉన్నటువంటి వాయు ఇది, స్థిరంగా ఉన్నటువంటి వాయువు ఏది అంటే ఆ గాలి ఎలా అంటే ఒకచోట స్థిరంగా ఉండదు, ఆ గాలి ముందరికి మూవ్ అయిపోతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి రాశి ఏది అని అంటే తుల. ఎందుకు? ఇది చరరాశి. తుల అనేది చరరాశి, వాయు సంబంధమైన రాశి, కామ త్రికోణాల్లో ఒకటి. అదే స్థిరమైనటువంటి కామ త్రికోణాల్లో ఉన్నటువంటి రాశి ఏది అంటే మనకు గుర్తు రావాల్సింది కుంభం. ఎందుకు? కుంభం స్థిర రాశి, వాయు సంబంధమైన రాశి, కామ త్రికోణాల్లో ఒకటి. పట్టుకోగలుగుతున్నారా లేదా? 1-2 సార్లు చెప్తున్నాను, అందుకోసం రిపీట్ చేసి చెప్తున్నాను. ఒకసారి శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటేనే అర్థమవుతుంది. ఇంకా విశ్వభావ లక్షణాలు కలిగినటువంటి కామ త్రికోణాలు రాశి ఏది అంటే వెంటనే చెప్పవలసింది ఏది అంటే వాయు. వాయు సంబంధమైనటువంటి మిథునం. ఇది మిథునం కదా. మిథునం ఏంటి? విశ్వభావ రాశి, డ్యూయల్ నేచర్ ఉన్నటువంటి రాశి. అందులోనూ కామ త్రికోణాలలో ఒకటి. ఇది వాయుతత్వ రాశి. ఇక మనం జనరల్గా చెప్పుకునేటటువంటి ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉన్నటువంటి రాశుల్లో చెప్పుకునేటటువంటి రాశులు ఏవి అంటే జల సంబంధమైనటువంటి రాశులు. అవి ఏవి? ఒకటేమో కర్కాటకం, రెండోదేమో వృశ్చికం, మూడోదేమో మీనం. ఈ మూడు కూడా మోక్ష సంబంధమైనటువంటి రాశులు. ధర్మార్థ కామ మోక్షాల్లో దేనికి సంబంధించిందని చెప్పుకున్నాం? మోక్షానికి సంబంధించి అని చెప్పుకున్నాం. ఇవి జల సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినవి. త్వరగా ట్రిగ్గర్ అయిపోతారు. త్వరగా వీళ్ళు వారి యొక్క ఎమోషన్స్ ని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి రాశులు ఏవి అంటే వెంటనే చెప్పాల్సింది ఏవి అంటే కర్కాటకము, వృశ్చికము, మీనము. ఇవి జల సంబంధమైన రాశులు. అలాగే ఈ జలం కూడా అన్ని నీళ్లు ఒకేలాగా ఉండవు కదా. పారుతూ ఉన్నటువంటి నీళ్లు అంటే చరంగా ఉన్నటువంటి నీళ్లు, కదులుతూ ఉన్నటువంటి సెలయేర్లు, వీటికి
ప్రతీకగా చెప్పేటటువంటి రాశి ఏది అని అంటే చరరాశి అయినటువంటి కర్కాటకం. ఇది కర్కాటకం అనేది చర జలరాశి, అంటే నదులు, సెలయేర్లు ఇవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే స్థిరమైనటువంటి జలరాశి ఏది అని అంటే వృశ్చికం. అందుకోసమే బావి లేకపోతే ఏదైనా కొలను ఇట్లా స్థిరంగా కదలకుండా స్థిరంగా ఒకే చోటు ఉన్నటువంటి నీళ్లు అని చెప్పాల్సింది ఏది అంటే వృశ్చికాన్ని. అదే పెద్ద మహాసముద్రాలు కొన్ని సందర్భాల్లో స్థిరంగా ఉంది, కొన్ని సందర్భాల్లో ఆటుపోటులను ఇస్తూ అలా ఉండేటటువంటి సముద్ర లక్షణాలు కలిగినటువంటి రాశిగా దేన్ని చెప్తామంటే మీనాన్ని చెప్తాం. బాగా గమనించండి, దీంట్లో తేడా పట్టుకోవాలి. అన్ని జలరాశులే, కానీ ఆ జలాల్లో కూడా స్థిరంగా ఉన్న జలరాశి వేరు, స్థిరంగా ఉన్నటువంటి జలరాశి వేరు, విశ్వభావ లక్షణాలు కలిగినటువంటి జలరాశి వేరు. ఈ మూడింటిని తేడా మనకి తెలియాలి. ఏం దీనివల్ల ఉపయోగము అంటే కొన్ని సందర్భాల్లో ప్రశ్న సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఒక వ్యక్తి తప్పిపోయాడు, ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న వేయాల్సినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి వచ్చాడంటే చరంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గర, అంటే ఏదో నదీ ప్రవాహాల దగ్గర అతను ఉన్నాడు అని చెప్పాలి అంటే అప్పుడు కర్కాటక రాశికి ప్రతీకగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదో బావి దగ్గర ఉన్నాడు అబ్బాయి, లేదా ఆవు తప్పిపోయేది. ముందు కాలాల్లో ఆవులు, పశువులు ఇవి తప్పిపోతే ప్రశ్న వేసి ఎక్కడుంది కనుక్కునేవాళ్ళు. అలా కనుక్కునేటప్పుడు తూర్పు వైపున ఉంది చెప్పేటటువంటి సందర్భాలు ఉండేవి. అది కాకుండా మీ యొక్క ఆవు నది దగ్గర ఉంది, లేదా సెలయేరు దగ్గర ఉంది, లేదా బావి దగ్గర మేస్తోంది అని చెప్తూ ఉంటారు. అలా బావి దగ్గర మేస్తుంది అని ఎలా చెప్పగలిగారు అని అంటే ప్రశ్న వేసినప్పుడు వృశ్చికానికి దగ్గరలో ఆ పశువు కనిపించవచ్చు. కాబట్టి ఇక్కడ వృశ్చికం అంటేనే మనకి బావి అనేటటువంటి విషయం గుర్తుంటే అప్పుడు ఆ విషయం మనం చెప్పవచ్చు. లేదా సముద్ర తీర ప్రాంతాల్లో మీరు వెతుకుతున్నటువంటి ఉన్నారండి, సముద్రానికి దగ్గరలో ఉన్నారు, ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు అనే విషయం కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనకి ప్రశ్న సందర్భంగా ఏమి వచ్చిండాలి, మనకి మీనానికి సంబంధించినటువంటి విషయం వచ్చిండాలి. ఇలాగా చరస్థిర ద్విస్వభావ రాసుల్లో ధర్మార్థ కామ మోక్షాలుగా విభజించుకున్నటువంటి ఈ యొక్క రాసుల్ని మళ్ళీ 4 తత్వాలుగా విభజించుకోవడం జరిగింది. అందులో మొదటిది పైరి సైన్. పైరి అంటే అగ్ని సంబంధమైనటువంటి అగ్నితత్వ రాసులు. వీళ్ళు ఎప్పుడు కోపంగా ఉండేటువంటి అవకాశము, లేదా గాంభీర్యంగా ఉండేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది, ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. అదేవిధంగా రెండవది భూ సంబంధమైనటువంటి రాసులు. ఇవి ఏవి? ఇవి వృషభము, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కన్య, ఇటు వచ్చేసరికి మకర. వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు కొద్దిగా ఓపిక ఎక్కువ కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది, కష్టపడేటటువంటి గుణం కూడా వీళ్ళకి కొద్దిగా ఉంటుంది. ఇది భూ సంబంధమైనటువంటి రాశి. అదేవిధంగా వాయు సంబంధమైనటువంటి రాశి, అంటే గాలి ఏ విధంగా విస్తరిస్తూ ఉంటుందో అలాగే వీళ్ళు కూడా ఎక్కువగా జనాలతో కలవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని. అలా ఉన్నటువంటి రాశులు ఏదేవి 3 అంటే ఒకటేమో మిథునం, రెండవదేమో ఇక్కడ మనకి తుల, ఇక్కడేమో కుంభం. ఈ 3 వాయు సంబంధమైనటువంటి రాశులు. అలాగే 4వది జల సంబంధమైన రాశి ఏది అంటే వెంటనే ఎమోషనల్లీ వీళ్ళు కొద్దిగా సెన్సిటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీటికి సంబంధించిన మోక్ష సంబంధమైన రాశులుగా మోక్ష త్రికోణాలుగా చెప్పుకుంటాం. ఇవి ఏవి అంటే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? కర్కాటకం, వృశ్చికం, మీన్. దీనికి శ్లోక ప్రమాణం ఉందా లేదా తెలియాలి. శ్లోకం కూడా గుర్తు పెట్టుకుంటే రేపు పొద్దున మనకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఒకసారి శ్లోకం చెప్తాను, శ్రద్ధగా వినండి. త్రైరాశిక విధి ప్రోక్తో మేషసింహ ధనూంషి చ వృషకన్యా మృగశ్చైవ స్వయుక్తౌలి ఘటా స్మృతాః కర్కి వృశ్చిక మీనాశ్చ మిథస్త్రైరాశిక స్మృతం అగ్నిర్భూమిర్వాయురాపః స్త్రైరాశికశ్చతుష్టయే. త్రైరాశిక విధి ప్రోక్తో మేషసింహ ధనూంషి చ వృషకన్యా మృగశ్చైవ శ్రుయుక్తాలి ఘటా స్మృతాః కర్కి వృశ్చిక మీనాశ్చ మిథస్త్రైరాశిక స్మృతం అగ్నిర్భూమిర్వాయురాపస్త్రైరాశికశ్చతుష్టయే. ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అర్థమైందనే భావిస్తున్నాను. మీకు ఎక్కడైనా సందేహం వస్తే మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. శ్రీమాత్రే నమః. ఈరోజు పాఠం మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాఠములలో జల సంబంధమైనటువంటి రాసులని వేటిని అంటాము? శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.